మనం దేశ చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చదివాం. ఎప్పుడది 4వ సెంచరీ నుంచి 6వ సెంచరీ వరకు ఉన్నటువంటి గుప్తుల నాటి స్వర్ణయుగం. అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే సెప్టెంబర్ 30 చారిత్రాత్మక దినోత్సవం అని చెప్పడం జరిగింది. మీరందరూ ఈ రోజు ఉద్యోగాలు తీసుకున్నారు. ఎలా వచ్చిందో మీరు సాక్ష్యం ఇక్కడ ఇవ్వబోతున్నారు. వారి యొక్క ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా ఈ రోజు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను అదేంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోను బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వం అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం. అది ఈ రోజు ఒక సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. ఇక చివరిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదే ఒకే మాట చెప్పేవారు. దేవుడు దయదలిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే అని పదే అన్నారు. ఇన్ని లక్షల కుటుంబాలలో, ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? దేవుని ఆశీర్వాదం విరివిగా నీకు ఎందుకు దొరకకుండా ఉంటాయి? అశోకుడు దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంచాయతీరాజ్, మున్సిపల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి ఉద్యోగుల తరపున, రాష్ట్రంలో ఈరోజు నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరి తరపున మీ అందరికీ సాదరంగా స్వాగతాన్ని